హాయ్ అండి అందరికీ. మనం ఏవైనా ధాన్యాలు నిల్వ ఉంచాలంటే జొన్నలు, సద్దలు, రాగులు ఏమన్నా నిల్వ ఉంచాలంటే పురుగు పడుతుంది. మొత్తం ఇట్లా చిట్టలాగా అవుతుంది కదా. అట్లా కాకుండా మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏ పౌడర్స్ అవి ఇవి కలపరాదండి, అన్ని కెమికల్స్వి కాబట్టి. దాంట్లో కొంచెము ఉప్పు కలపాలండి. ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు, దాంట్లో ఉప్పు కలిపేసి పెట్టినాం అనుకోండి, అసలు పురుగు గిరుగు ఏం పట్టదు, మంచిగా ఉంటాయి జొన్నలు కానీ రాగులు ధాన్యాలు ఏవైనా సరే పురుగు పట్టకుండా ఉంటుందన్నట్లు. మెయిన్గా ఏంటంటే ఏవైనా సరే మనము ధాన్యాలను మంచిగా చెరగాలన్నట్లు ఇట్లా చాటతో. చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ కొంతమందికన్నా తెలిసి ఉంటుంది కదా. ఇలా చెరగడం వల్ల దాంట్లో ఉన్నవి మొత్తం ఏదైనా పొట్టు కానీ ఏదైనా ఉంటుంది కదా జొన్నలలో, జొన్న పొట్టు అట్లాంటిది మొత్తం క్లీన్గా పోతుంది అన్నట్లు, శుభ్రంగా ఉంటాయి. చిన్న చిన్నగా కరిగిపోయిన ఉప్పు రవ్వ కూడా కింద రాలిపోతుంది. లావుగా ఉన్న ఉప్పు మాత్రమే దాంట్లో మిగిలిపోతుంది. సాల్ట్ వేసి చేయడం వల్ల ఏమవుతుందంటే రొట్టె టేస్ట్కి కూడా ఉంటుందండి. ఖాళీ రొట్టె తిన్నా కూడా టేస్ట్గా అనిపిస్తుంది అన్నట్లు. నేను జొన్నల్లో ఉప్పు వేసి నిల్వ ఉంచాను అన్నట్టు. మేము తెచ్చి కూడా 4-5 months అవుతుంది. ఇంతవరకు తెచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయో జొన్నలు ఇప్పుడు కూడా సేమ్ అట్లానే ఉన్నాయి. ఉప్పు వేసి నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టదు, ఏం పట్టదుగో ఇలా మంచిగా ఉంటాయి అన్నట్లు. లేకపోతే ఇట్లా చిట్టలు పట్టేసి పురుగు పట్టేసి లోపల పిండి పిండి పైన పొట్టు వేరు చేసేస్తుంది జొన్నలలో. అట్లా కాకుండా ఉంటుంది అన్నట్లు. అన్నిట్లో ఉప్పు కలపలేం కానీ జొన్నల్లో, సద్దల్లో, రాగుల్లో కలపొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.